4 రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు. మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ. ఆయన అలాగే సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. అలాగే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు. దాంతో అందరూ భయంలో ఉన్నారు. ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్నే చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని. సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు. మీ భూములకి గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు మీ భూములు మీ దగ్గరే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో. సో మీరు మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీకి వేసి ఇటు కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై టీడీపీ. మొండిదిన్నపాలెం ప్రజలందరికీ నా తరపున నమస్కారం. మనకి అభివృద్ధి కావాలి. జగనన్న గన్నొద్దు. జగనన్న నీ గన్ను నీదైతే బుల్లెట్ నాదే. బుల్లెట్ నాకు దిగింది, రేపు నీకు దిగుతుంది. అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడయ్యా జగనన్న. గొర్రెలు వేయించుకోండి, మేకలను వేయించుకోండి, చేపలను వేయించుకోండి అని. గోడ సోదరులారా, యాదవ సోదరులారా, గంగపుత్ర సోదరులారా, మన జీవితాలు బాగుపడద్దా? మనం అడుగులు ముందుకేయద్దా? మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలా? అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు ఆయన నిన్నటిదాకా నొక్కిన బటన్లో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలా. మీరందరూ కలిసి ఒకటే బటన్ 5 సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న అభివృద్ధి వస్తుంది. మీకు అభివృద్ధి కావాలా? జగనన్న గన్ను కావాలా? అభివృద్ధి మనకి ముఖ్యం. మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం. మనకు ప్రాథమిక విద్య ముఖ్యం. ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం. సాగునీరు, తాగునీరు ఇవన్నీ ముఖ్యం. వీటి కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి మనకు ముద్దులొద్దు, మనకి కావాల్సింది అభివృద్ధి. కాబట్టి హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జోహార్ ఎన్టీఆర్. ప్రత్యేకతగా గుర్తు పెట్టుకోవాలి. 8/5/2023-24 మన రికార్డు బద్దలు కొట్టాలి. ఎల్లారావు, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎంత మెజార్టీ ఇచ్చావు చెప్పు. 1999లో ఒంటేరు వేణుకి వస్తే అన్నకి ఎంత ఇస్తే తమ్ముడికి ఎంత ఇవ్వాలి? అందుకంటే ఎక్కువ ఇస్తాడు. నాకు ఇక్కడ చాలా మంది యువ నాయకులు ఉన్నారు. తిరుపతి, కిషోర్, బ్రహ్మ, యానాది, అదేవిధంగా సురేష్, అందరు కూడా ఎల్లారావు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 4 సంవత్సరాల 11 నెలల నుంచి పార్టీని కష్టపడిన కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో అండగా ఉండి పార్టీకి చేతోడు ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కూడా, కార్యకర్తలందరూ కూడా గుర్తు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని ఒడిసి పెట్టుకుని కాపాడుకునే దాంట్లో మొండితెరపాలు అందేవాడికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి. రేపు 13 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన తర్వాత రేపు నామినేషన్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఆనమూడుగులో ఉన్న యూత్ ని, ఎల్లారావుని అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని పేరు పేరును అందరికీ హామీ ఇస్తున్నా. ఏ ఒక్కరిని వదులుకోవడానికి కావ్య కృష్ణారెడ్డి లేడు. ప్రతి ఒక్కరు నా గుండెల్లోనే ఉన్నారు. అందరినీ కూడా సముచితమైన స్థానం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన యువ నాయకుడు, యువ హీరో రోహిత్ గారు మాట్లాడతారు.